కన్యమర్య కన్యమర్య చాలా జాగ్రత్తగా, గర్భము దాల్చక ముందు ఆమె ఏమై ఉన్నది? యోసేపుకు, వెరీ గుడ్, మీరు చాలా మంచోళ్ళండి. యోసేపుకు ఏమైందంట? వెరీ గుడ్, ప్రధానము చేయబడిన కన్యక. అండర్లైన్ చేసుకోండి, ప్రధానము చేయబడిన కన్యక. ఆ ఊర్లో చాలా మంది కన్యకలు ఉన్నారు. నజరేతు పట్టణంలో చాలా మంది కన్యకలు ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది కన్యకలు ఉన్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరిని? ప్రధానము చేయబడిన కన్య మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రధానము చేయబడిన కన్యకను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు, చాలా జాగ్రత్తగా వినాలి సుమా, చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానంతరం పునరుత్థాన అనుభవం పొందిన తర్వాత పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమునకు ఎత్తబడుతూ సంఘాన్ని ఏం చేసుకున్నాడు? ప్రధానం చేసుకున్నాడు. సంఘాన్ని ఏం చేసుకున్నాడు? ప్రధానం చేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రధానం చేసుకున్నాడు. ప్రధానం చేసుకున్నటువంటి ఈయన తిరిగి వస్తానని ప్రమాణం చేశాడు. నేను వస్తాను, వధువు సంఘంగా మీరు ఎత్తబడితే మధ్యాకాశములో మిమ్ములను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సో యోసేపు మరియమ్మలకు కూడా ఏం జరిగింది? ప్రధానం జరిగింది. యూదా మతాచార ప్రకారముగా ప్రధానము చేయబడిన కన్యక సంవత్సరము పాటు సిద్ధపడి వివాహము సంవత్సరం తర్వాత వివాహ కార్యం ద్వారా యోసేపు మరియమ్మలు ఏకమవుతారు. అంటే సిద్ధపాటు కాలం ఎంత? సంవత్సరం. ఈ సంవత్సరంలో ఏం జరిగింది? దేర్ ఆర్ సో మెనీ హర్డల్స్. మానవ జీవితం కూడా అంతే. రెండవ రాకడలో మనం ఎత్తబడే సమయానికి మన జీవితం అంతా ఒక సంవత్సరమే అనుకోండి. దెర్ ఆర్ సో మెనీ హర్డల్స్. యూదా సాంప్రదాయ ప్రకారముగా పాపములో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి ఉంది. అయినా ధైర్యంగా నిలబడింది మరియా. దెర్ ఆర్ సో మెనీ హర్డల్స్. యూదా సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మతాన్ని, దేశాన్ని, రాజాజ్ఞను అన్నింటినీ ధిక్కరించి రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాబోతున్న యేసును మోయటానికి తన గర్భాన్ని అప్పగించింది. ప్రధానము చేయబడిన కన్యక. చాలా జాగ్రత్తగా వినాలి సుమా. ప్రధానము చేయబడిన కన్యక గర్భములో ఎవరున్నారు? నీతిమంతుడైన యేసయ్య. ప్రధానము చేయబడి క్రైస్తవులుగా ఉన్న మన జీవితాలలో ఎవరుండాలి? నీతిమంతుడైన యేసయ్య ఉండాలి. మనమందరం ప్రధానం చేయబడిన విశ్వాసులమండి. మన జీవితాల్లో ఎవరు ఉండాలి? కన్య మరియమ్మ ఏ రీతిగా 9 నెలలు గర్భంలో యేసును మోసిందో, మన క్రైస్తవ విశ్వాస యాత్రలో అంతము వరకు యేసును మన జీవితంలో మోయాలి. దట్ ఈస్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫెస్టివల్. ఏమైపోయిందంటే రాను ఈ క్రిస్మస్ పండుగ అన్నది అందరి అవసరాలు తీర్చే వేడుకగా మారిపోయింది. ఇది వేడుక కాదు. నీ ఆత్మీయ స్థితిని ప్రశ్నించుకొని, పరీక్షించుకొని, ఆత్మీయంగా నేను ఏ స్థితిలో ఉన్నాను, నిజంగా నా దేవునికి నమ్మకమైన బిడ్డగా జీవిస్తున్నానని పరీక్ష చేసుకునే ఆత్మీయ వేదికగా ఉండాల్సినటువంటి క్రిస్మస్ మన కన్నులకు వేడుకగా మారిపోయింది. సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం, సంబరాలు చేసుకుంటా ఉన్నాం. పిచ్చి మానవులారా, ఆ దినాన సొదొమ గొమొర్రా పరిస్థితి కూడా ఇదే రీతిగా ఉంది. సువార్త ప్రకటించబడుతున్న జలప్రలయం కంటే ముందు నోవహు పడవ కడుతున్న సమయంలో, ఓడలు కడుతున్నటువంటి సమయంలో సువార్త ప్రకటించబడుతున్న ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. నోబడీ వాంట్ టు లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. నోబడీ వాంట్ టు లిసన్ టు ది గాస్పల్. సువార్తకు ఎవరు చెవియొక్కడం లేదు.
కల్పనా కథల వైపు మనం పరిగెత్తుతూ వాస్తవాన్ని గుర్తించగా నిజ క్రైస్తవునిగా బ్రతకక పరలోకంలో అవమానము తెచ్చే విశ్వాసిగా మనము దేవుని ఎదుట నిలబడబోతా ఉన్నాము. అందుకే దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు, యూ నీడ్ టు చేంజ్ యువర్ పాత్. నీ మార్గాన్ని మార్చుకోవాలి. ప్రధానము చేయబడిన కన్యకుని ఎన్నుకోవడానికి కారణం అదే. విశ్వాసిగా ఉన్న నీవు యేసయ్యను మోయాలి. మోస్తున్నావా? మనం మోసేటివి ఏంటో తెలుసా? బరువు, బాధ్యతలు. బరువులు, బాధ్యతలు. ఏమేం బరువులు, ఏమేం బాధ్యతలు? పిల్లలు పుట్టినారు, వాళ్లకు చదువులు చెప్పాల. చదువులు అయిపోయిన తర్వాత ఏం బాధ్యతలు ఉంటాయి? పెళ్ళిళ్ళు చేయాలి. ఇంకా వాళ్ళ పిల్లలు పుట్టేంత వరకు మళ్ళా వాళ్ళ చదువులు. ఇంకెప్పుడు నువ్వు ప్రభువుని నమ్మేది? ఇంకెప్పుడు నువ్వు ప్రభువుని అంగీకరించేది? ఆల్వేస్ వాంట్ టు స్కిప్ అవే ఫ్రమ్ ద మార్క్. నీకు ఇవ్వబడినటువంటి గుర్తులో నుంచి ఎప్పుడూ తప్పిపోతూ ఉన్నావు. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఈ క్రిస్మస్ పండుగ స్థితిని, ఉన్నతమైనటువంటి ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకొని ప్రభువు కొరకు జీవించాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను చాలా ప్రసంగాల్లో చెప్పినటువంటి మాట, క్రిస్మస్ ప్రసంగాల్లో, మన జీవితంలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటే వేరే కారణాలు ఈ పండుగ చేసుకోవడానికి కారణాలుగా ఉండకూడదు. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్, నోబడీ ఎల్స్, నథింగ్ టు ఎల్స్. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావు అంటే దానికి కారణం ఎవరు కావాలా? యేసయ్య మాత్రమే కావాలా, ఇంకెవరు కాకూడదు. చిన్న లాజికల్ పాయింట్ మాట్లాడదామా? లాజికల్ పాయింట్. బర్త్డే ఎవరిది? బట్టలు ఎవరు వేసుకున్నారు? వై? ఎవరికి తీసేయాలి బట్టలు? చెప్పాలా? మీరే చెప్పాలా జవాబు. ఎవరు వేసుకోవాలా? ఎవరిది బర్త్డే, ఎవరు బట్టలు వేసుకోవాలా? లాజికల్గా మీరు ఒకసారి ఆలోచన చేస్తే, నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే త్రూ యువర్ లైఫ్. దట్ ఈస్ యువర్ విట్నెస్. నువ్వు కొత్త బట్టలు వేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? నా దేవుడు నా కొరకు జన్మించాడని లోకానికి నువ్వే చెప్తూ ఉన్న నీవు నిజంగానే దేవునికి నమ్మకంగా ఉన్నావా? కొత్త బట్టల కొరకు పండగ చేసుకుంటున్నావా? కొత్త బట్టలు వేసుకొని ఆ బట్టల్లో ఉన్న క్రీస్తును చూపించడానికి పండగ చేసుకుంటున్నావా? దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ నీడ్ టు రైజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో లేవవలసిన ప్రశ్న ఇది. ఎన్ని వేల రూపాయల బట్టలు వేసుకున్నావని కాదు, ఆ బట్టల్లో క్రీస్తును చూపించగలిగే ప్రేమ ఈ లోకానికి నువ్వు చూపిస్తున్నావా లేదా అన్నది నీ జీవితంలో నువ్వు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. సింపుల్ లాజిక్ అంతే, అంతకంటే ఏమీ అవసరం లే. నువ్వు వేసుకున్న బట్టల గురించే నువ్వు క్రిస్మస్ మెసేజ్ చెప్పొచ్చు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, బైబిల్లో 4 సువార్తలే ఉన్నాయి. బైబిల్ ఎన్ని సువార్తలు ఉన్నాయి? వై డోంట్ యూ బికమ్ 5th గాస్పల్? దట్ ఈస్ వాకింగ్ గాస్పల్. మత్తయి, మార్కు, లూకా, యోహానేనా? వై డోంట్ యూ? ఆ సువార్తలు చదువుతుంటే క్రీస్తు ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. నిన్ను చూస్తే కూడా క్రీస్తు ప్రేమ ప్రత్యక్షపరచబడితే నువ్వు కూడా సువార్తవే కదా. నువ్వెందుకు నడిచే సువార్తవి కాకూడదు? నిన్ను నడిచే సువార్తగా చేయటానికే ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చాడు. మానవ చరిత్రలో జరిగినటువంటి గొప్ప అద్భుతం. మనమందరం చాలా గర్వపడ్డాం. ఒక సంవత్సరం, ఆ సంవత్సరం 1969వ సంవత్సరం. ఎవరైనా చెప్పగలరా 1969వ సంవత్సరం ఏం జరిగిందో మానవ చరిత్రలో? మానవ చరిత్రలో 1969వ సంవత్సరం ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరా? చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కెన్ ఎనీబడి?
చంద్రమండలం మీద తొలి అడుగు పెట్టిన మానవుడు. దేని మీద? ఏ దాని మీద? పోనీ అడుగు పెట్టినాడు. ఎన్ని రోజులు బతికినాడు? రోజుల, గంటల, నిమిషాల, సెకండ్ల? ఇమ్మీడియట్గా ఎనికి వచ్చాడు. హీ కాంట్ సర్వైవ్. పేపర్లు, న్యూస్ ఛానల్స్ ఆ సంవత్సరం అంతా కూడా మానవుని గురించి, మానవుని మేధస్సు గురించి అబ్బో ఏం చెప్పారో. నేనంటాను, పిచ్చి మానవులారా, ఒక మానవుడు ఇంకొక గ్రహంలో అడుగు పెడితేనే ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నారే. 2021 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వదిలిపెట్టి, రాజభోగాన్ని వదిలిపెట్టి, నీకోసం నా కోసం దిక్కులేనివాడుగా భూమి మీద ఆయన అడుగు పెట్టాడే. దాని గురించి మాట్లాడుకునేటువంటి బుద్ధి మానవులకు లేదా? 2021 సంవత్సరాల క్రితం నీకోసం ఆ గొప్ప స్థితిని వదిలిపెట్టేసుకున్నాడు. ఎంత గొప్ప స్థితి! నీకన్నా నీళ్లు దమ్మంటే తెచ్చేవాళ్ళే ఉంటారు. ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయనకు అక్కడ లేదు, దప్పులు లేవు. ఒకళ్ళు ఇద్దరు నీకు పనిచేస్తారు, ఒకళ్ళు ఇద్దరు నిన్ను ముఖస్థుతి చేస్తారు. కానీ అక్కడ 24 పెద్దలు, సమస్త దూతావళి, ఇహ పరలోకవాసులు అందరూ ఎవరిని స్తుతిస్తారా? ఆ స్థితిని వదులుకొని నీకోసం నా కోసం పాపపు ముద్దగా మారటానికి వచ్చాడండి. అదండి ఆయన ప్రేమ. అందుకే యోహాను పత్రికలో అంటాడు, యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మంచి మాటలు ఉన్నాయి. ఇక్కడ 10వ వచనంలో అంటాడు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమించింది మనమా, మనల్ని దేవుడు ప్రేమించాడా? ఈ లాజిక్ మానవుడు మిస్ అయిపోతా ఉన్నాడు. మనం ప్రేమించడం లేదు. చాలామంది అనుకుంటున్నారు, మేము ప్రేమించకపోతే బాబు గుడికి వస్తామా, మేము ప్రేమించకపోతే దశమ భాగాలు ఇస్తామా, మేము ప్రేమించకపోతే ప్రతి ఆదివారం కమ్యూనియన్ తీసుకుంటామా, మేము ప్రేమించకపోతే సందాలు తీరువాలు కడతామా? ప్రేమించేటోళ్ళందరూ సందాలు తీరువాలు దశమ భాగాలు ఇచ్చేటోళ్ళందరూ ప్రేమించేటోళ్ళు అయితే లోకమంతా ప్రేమించినట్టేగా. సందాలు తీరువాలు కడితేనే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉందా? సంఘంలో ఉంటావేమో, పరలోక రాజ్యంలో ఉండవు సుమా. సంఘంలో యూ విల్ బి ఎ మెంబర్, బట్ ఇన్ హెవెన్ యూ విల్ బి కిక్డ్ ఆఫ్. ఏడబోతావు కూడా తెలియదు. సంఘంలో స్థానం కోసం ప్రాకులాడడం కాదు, పరలోకంలో స్థానం కోసం ప్రాకులాడడం. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోకి వచ్చింది నిన్ను ఫలానా సంఘంలో ఉంచడానికి రాలేదు. ఆయన రాజ్య వారసునిగా నిన్ను మార్చుకోవడానికి వచ్చాడు. ఈ సత్యం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో, నాది ఆ సంఘం ఈ సంఘం అని ఎప్పుడు మాట్లాడు. ఏ సంఘం అయితే ఏం పైకి పోయిన తర్వాత నువ్వు ఈ సంఘం అని విరారా నా పక్కన కూర్చో అంటాడా? సొంత శిష్యులు తమ్ముళ్ళు కూడా అవుతారు. వాళ్ళ చిన్నమ్మ వచ్చి అడుగుతుంది, నాయనా నీ తమ్ములను ఒకని ఎడం పక్కన ఒకని కుడి పక్కన కూర్చోబెట్టుకోరా అని అంటే ఏసవన్నాడు, నా కుడి ప్రక్కనను ఎడమ ప్రక్కన కూర్చోబెట్టుటకు నేనెవడిని, కూర్చోబెట్టేవాడు ఆయన అన్నాడు. అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? ఎవరు ఎక్కడ ఉంటారో ఆయనకు కూడా తెలుసు, ఆయన చూసుకుంటాడు. మనం అనుకుంటా ఉంటాం. అందుకే గుర్తుపెట్టుకోండి నాన్న, నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వాడవు అని కాదు, రక్షణ పొందావా లేదా, రక్షణ భాగ్యం ఉందా లేదా. చాలామంది మన సంఘం గురించి మాట్లాడే మాట, వాళ్ళు సిఎస్ఎల్, వాళ్ళకి రక్షణే ఉండదు. రక్షణ వాళ్ళ అమ్మ సొత్తు. ఇటు అన్నట్టు అమ్మ సొత్తు ఏమో రక్షణ ఎవరిదండి? రక్షణ ఎవరు ఇవ్వాలా? సంఘం ఇచ్చేదా? ఎవరిస్తారు? ఆయన ఇచ్చిన ఉచితమైన కృపావరం అండి రక్షణ.
అది ఎవడో నేను ఇస్తున్నా, నా సంఘానికి వచ్చేనే నువ్వు రక్షింపబడతావు. నో నో, నథింగ్ ఎల్స్. బైబిల్లో రాయబడింది, యోహాను సువార్తలో ప్రత్యేకంగా రాయబడింది, తన్నెందరు అంగీకరించురో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము, మామూలుగా కాదు, అధికారం ఇచ్చినాడంట. ఒక పిల్లలని చెప్పలే, పిల్లలకు అధికారాన్ని ఇచ్చను. హీ గేవ్ అన్ అథారిటీ. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎవరు ఇయ్యాలా? దేవుడా, సంఘమా? దేవుడు. మనము దేవుని చేతిలో పనిముట్లముగా ఉండాలి తప్ప సంఘం చేతిలో కాదు. మనము దేవుని చేతిలో వాడబడాలి తప్ప సంఘం చేతిలో కాదు. మనము దేవుని చేతిలో వాడబడాలి తప్ప ఇంకెవరి చేతిలోనో కాదు. We are the instruments in the hands of the God. ఇది నువ్వెప్పుడు మర్చిపోకూడదు. క్రిస్మస్ సందేశం ఇదే మన జీవితంలో. మనము దేవుని చేతిలో పనివారమై ఉన్నాం, పనిముట్లమై ఉన్నాం. ఆయన వాడుకుంటాడు. అయ్యా, నీ చేతిలో నన్ను పెట్టుకున్నా, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, ఎట్లన్నా వాడుకో. హీ విల్ యూజ్ అస్. ఆయన వాడుకుంటాడు. అందుకే ఆయన చేతుల్లో మనం ఉండాల్సినటువంటి బాధ్యత మనకుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సృష్టిలో భాగంగా పరలోక మహిమను ఈ లోకానికి తీసుకొని వచ్చినటువంటి గొప్ప వేడుక క్రిస్మస్. మొబైల్ హెవెన్ dwells in the heart when Jesus Christ was born. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఏమొచ్చిందంట భూలోకానికి? పరలోకమే దిగి వచ్చెను. ఎవరు వచ్చినారు? దేవదూతలంతా గాన ప్రతిగానాలు చేస్తూ ఉండగా గొల్లలు జ్ఞానులు వచ్చి పూజించి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అవునా? గాన ప్రతిగానాలు అంటే పరలోకములో ఉండవలసిన దేవదూతలు ఎక్కడికి వచ్చాయి అంటే పరలోకాన్ని భూలోకానికి తీసుకొని వచ్చి దిస్ ఈస్ వాట్ ద హెవెన్ అని చూపించినటువంటి దేవుడు మన ప్రభువు. యూ కెన్ ఎక్స్పీరియన్స్ హెవెన్ ఇన్ ది ఎర్త్, విత్ ఇన్ ది ఎర్త్. ఈ లోకంలో మనమే అనుభవించగలం నిజమైన పరలోకాన్ని. ఎప్పుడు అనుభవించగలమో తెలుసా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో, ఊకే కూడుకోవడం కాదు, ఏక మనస్సుతో కూడుకుంటారో అప్పుడు నేను వారి మధ్య ఉంటాను, నా రాజ్యం వారి మధ్య ఉంటుంది. సింపుల్. ఏ మనసుతో ఉండాలంట? ఉన్నామా మనమందరం? ఇప్పుడు ఎన్ని ఊర్ల నుంచి వచ్చినామో కదా, ఎన్ని లాంగ్వేజెస్, బైలింగ్వల్స్, ట్రైలింగ్వల్, ఎన్ని లాంగ్వేజ్లో తెలియదు మనకు. ఇక్కడ కన్నడ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, మరాఠీ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరన్నా లేరా? సో ఇంతమంది ఉన్నారు. బైలింగ్వల్, ట్రైలింగ్వల్, ఇన్ని లాంగ్వేజెస్ కలిసి ఉన్నాయి. కానీ ఆరాధిస్తున్న దేవుడిని, ఒక దేవుణ్ణి. మరి ఇంతమంది కలిశారు, మన మనసు ఎందుకు ఒకటిగా లేదు? కష్టం కదా బాబు. ఎందుకు కష్టం? వై? మ్యాటర్ డిఫర్స్, అంతే. ఒకరికంటే ఒకరికి పొంతన లేదు, మనసు లేదు. ఒకరి మనసు ఇంకొక మనసులో ఉండదు, ఒకరంటే ఇంకొకరికి పడదు. ఇప్పుడు లోపలికి వచ్చాం, మీ మనసుల్లో కొందరి మనసుల్లో ఉన్నటువంటి ఆలోచనలు చెప్పమంటారా? ముఖ్యంగా లేడీస్, పండగప్పుడు బాగా మీ ఆలోచనలు మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంటుంది. మీరు ఆలోచన చేసేదంతా దేనిల గురించి మీకే తెలుసు. నేను చెప్పాల్సిన పని లేదు, జవాబు మీరే చెప్పినారు కూడా. అదెట్ట, ఇదెట్ట, అదెంత, ఇదెంత. అబ్బో, ఆల్వేస్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద బ్యూటీ, outer beauty, not the inner beauty. God always want to see the inner beauty, not the outer beauty. దేవుడు ఎప్పుడు కూడా నీ అంతరింద్రియములను పరిశోధించే దేవుడే తప్ప బాహ్య స్వరూపాన్ని చూచే దేవుడు కాదు. మనం దేనికి విలువనిస్తాం? ఇప్పుడు క్రిస్మస్ పండుగకు మీరు రావడానికి మీరు ఇప్పుడు బాహ్య రూపానికి విలువనిచ్చారా, అంతర్రూపానికి విలువనిచ్చారా? బాహ్య రూపమే. ఇంక్లూడింగ్ మీ. నేను కూడా అన్ని కొత్త వేసుకున్నాను, ఎందుకంటే పండుగ రోజు కొత్త వేసుకోవాలని ఆశ. నా ప్రభువు పుట్టినాడు, అందుకు కొత్త వేసుకోవాలని ఆశ. We always want to give
ది అవుటర్ బ్యూటీ. గుర్తుపెట్టుకోవాలి మనం. క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభులవర పుట్టింది బాహ్య రూప అందం కొరకు కాదు, అంతరింద్రియములను పరిశోధించి దాన్ని పరీక్షించి ఆయన సన్నిధిలో నిన్ను నిలవబెట్టడానికి దేవుడి లోకంలో జన్మించి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఇది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సృష్టిలో భాగంగా పరలోక మహిమ భూమి మీదకి తెచ్చినటువంటి వాడు దేవుడు. అందుకే ఆ గొప్ప స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్, ఇది చాలా ప్రాముఖ్యం. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ బర్త్డే ఇన్ క్రైస్ట్. క్రిస్మస్ అంటే ఏంటో కాదు, ఆయన పుట్టినాడు, నువ్వు విన్నావు, మీ నాయన విన్నాడు, వాళ్ళ నాయన విన్నాడు, వాళ్ళ నాయన కూడా విన్నాడు. యేసుప్రభు పుట్టుక మారలే, పుట్టుక తేదీ మారలే, పుట్టుకప్పుడు చేసుకునే వేడుకలు మారలే. కానీ ఏం మారాలా? యు నీడ్ టు బార్న్ ఇన్ క్రైస్ట్. ప్రభు పుట్టాడు, ప్రభువులో నువ్వు పుట్టడు, అది నిజమైన క్రిస్మస్. నువ్వు ప్రభువులో పుడితే అది నిజమైన క్రిస్మస్. అదే బైబిల్లో రాయబడింది కదా, 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మరలితే ఎక్కడ సంతోషం అంట? నువ్వు ఈ లోకంలో సంతోషపరచడానికి చూస్తా ఉన్నావా, పరలోకాన్ని సంతోషపరచడానికి చూస్తున్నావా? ఈ లోకాన్ని సంతోషపరచాలని కూడా చూస్తే ఏం చేస్తావు? యు థింక్ అబౌట్ ది అవుటర్ బ్యూటీ, అంతే. పరలోకాన్ని సంతోషపరచాలంటే ఏమనుకుంటావు? ఇన్నర్ బ్యూటీని సెట్ చేసుకుంటావు. సింపుల్. అందుకే పరలోకములో నీ గురించి సంతోషించగలిగేటువంటి స్థితి కల్పించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోకి వచ్చాడు. ఇది నువ్వు మర్చిపోకూడదు. ద రీజన్ బిహైండ్ హిస్ బర్త్, ఆయన జన్మ వెనక ఉన్నటువంటి రహస్యం అదే, కారణం అదే. నీ ద్వారా పరలోకంలో సంతోషాన్ని కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చాడు. క్రిస్మస్ is a celebration of hope. నిరీక్షణతో కూడినటువంటి సెలబ్రేషన్ ఉండాలి మన జీవితంలో. కేక్ కటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కేక్. క్రిస్మస్ అందరు అంటారు కదా, క్రిస్మస్ అంటే కేకు, కేక్ అంటే celebration of hope. It is not just a cake. అది ఆలోచించాలి మనం. నిరీక్షణతో కూడినటువంటి వేడుక మన జీవితంలో ఉండాలి. ఆ పరలోకంలో వేడుకను కలుగజేసే విధంగా మన విశ్వాసం ఉండాలి. అందుకే సెలబ్రేషన్ ఆఫ్ గ్రేస్, హోప్, గ్రేస్, అండ్ దెన్ సెలబ్రేషన్ ఆఫ్ పీస్. అందుకే కదా యెషయా గ్రంథంలో రాయబడింది, సమాధానకర్తగా ఆయన వచ్చాడని. అంతేనా? సమాధానకర్త. అండ్ దెన్ సెలబ్రేషన్ ఆఫ్ లవ్, అండ్ సెలబ్రేషన్ ఆఫ్ జాయ్, అండ్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్, అండ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. లైఫ్ వితౌట్ హోప్, with hope. You need to change your life and lifestyle. మన జీవితం మారాలి, జీవిత విలువ మారాలి, జీవిత పరిణతి మారాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే క్రిస్మస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సెలబ్రేషన్, బట్ యు నీడ్ టు నో కమమరేషన్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకొని ఆ కృపలో నువ్వు అభివృద్ధి పొందుతున్నందుకు సంతోషించేటువంటి గొప్ప స్థితి క్రిస్మస్. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలా, క్రిస్మస్ను మనం ఆషామాషిగా తీసుకోకూడదు. చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు. వేడుకలు చేసుకుంటే చాలు, సంతోషం చేసుకుంటే చాలు. 12 గంటలకు 25వ తారీఖు 12 గంటలకు కేక్ కట్ చేస్తే క్రిస్మస్ చేసినట్టే. అందుకే ఇప్పుడు చెప్తాను, కేక్ కటింగ్ ఉండాలి, ఉండొద్దని నేను చెప్పటం లేదు. కేక్ కటింగ్ చేసినంత మాత్రం నువ్వు క్రిస్మస్ చేసినట్టు కాదు. ఇది ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు.
కేక్ కటింగ్ ఉండాలి ఉండకూడదని నేను చెప్పటంలే, స్టార్ ఉండాలి ఉండకూడదని నేను చెప్పటంలే, అన్నీ ఉండాలి మన జీవితంలో. అవన్నీ కూడా మంచి గుర్తులు, మనకు జ్ఞాపికలుగా ఉంటాయి, కాదని నేను చెప్పను. కానీ నువ్వు పరలోకంలో గుర్తుగా మారే అవసరం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. యు నీడ్ టు చేంజ్ యాజ్ అ సైన్ ఇన్ హెవెన్. నీ గురించి చెప్పాలా దేవుడు. యోబు గురించి చెప్తాడు కదా, ఓరా కంచె తీసిన చేసుకోపో, ఏం చేసుకుంటావు. సాతానుతో అంటాడు యోబు దగ్గర, నువ్వు కంచె తీసుడు వాని కథ చేస్తా అంటాడు. తీసిన పో చేసుకోపో అంటాడు. ఏం చేసుకున్నాడు? ఏమైనా చేసుకున్నాడా? ఆయనకు యోబు మీద నమ్మకం ఉంది, నీ మీద ఎందుకు నమ్మకం లేదు? వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ గాడ్, వీఆర్ నాట్ కమిటెడ్ టు హిస్ సర్వీస్, వీఆర్ నాట్ దట్ మచ్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ కింగ్డమ్. అందుకే దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు, క్రిస్మస్ అంటే కమిట్మెంట్తో దేవుని సన్నిధిలోకి రావటం, కమిటెడ్గా దేవుని కొరకు జీవించటం, కమిటెడ్గా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడ్డాం. ఇది దేవుడు నీ జీవితంలో నుంచి నా జీవితంలో నుంచి కోరుకుంటున్నాడు. అందుకే ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా, కృప సత్య సంపూర్ణుడు, 3 కృపగా సత్యముగా సంపూర్ణుడుగా. అంటే హీ హ్యాస్ ఎవ్రీథింగ్, కంప్లీట్నెస్ అంటారు దాన్ని, సంపూర్ణత్వం. క్రైస్తవుడు అంటేనే అర్థం ఏంటి? సంపూర్ణత కలిగిన వాడు. మనం కలిగి ఉన్నామా సంపూర్ణత? ఏదో ఒక వెళ్తీ. ఎవరిని కదిలించినా బాధ లేని వ్యక్తి ఉన్నాడా? శ్రమ లేని వ్యక్తి ఉన్నాడా? ఎవరికి. మనం చెప్పే సామెతలు కూడా ఎట్లుంటాయంటే, సామెతలకే నవ్వు వచ్చేటట్టుంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి బాబు, అది తెలుదా? చిన్న చెట్టుకు చిన్న గాలి ఉంటుంది, పెద్ద చెట్టుకు పెద్ద గాలి ఉంటుంది, అందరికీ తెలిసిందే. సామెతలు చెప్తాం, కాదని నేను చెప్పటంలే. ఆ గాలి పంపించేవాడు నీ సృష్టికర్త. ఆ గాలి ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనమా నీ ఆధీనమా? ఆయన నీ దగ్గర పెట్టుకో, గాలిని చెట్టు దగ్గరకు వస్తుందేమో చూస్తా. మనం ఆయన బిడ్డలుగా ఉంటే ఎప్పటికీ కూడా ఏ కీడు మన జీవితంలోకి రాదు. అందుకే ఆయన సొత్తుగా ఉండాలి, ఆయన వారసులుగా ఉండాలి, ఆయన బిడ్డలంగా మనం ఉండాలి. అందుకే చెప్పాను కదా, క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బర్త్ ఆఫ్ క్రైస్ట్, ఇట్ ఈస్ ఎ బర్త్ ఆఫ్ యూ ఇన్ క్రైస్ట్ ఈజ్ క్రిస్మస్. నువ్వు ప్రభువులో పుడితే అదే నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ మనం చేసుకోగలగడానికి కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.